చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. మనం పిల్లలకి వాడే సిరప్స్ ఓపెన్ చేశాక ఎన్ని రోజులు వాడాలి, ఆ తర్వాత వాడొచ్చా లేదా అన్న సందేహాలు ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ యాజ్ ఎ ఫార్మసిస్ట్గా నేను మీకు చెప్తాను. సిరప్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి యాంటీబయాటిక్స్. ఇది వచ్చేసరికి దీనికి ఒక పౌడర్ వస్తుంది అనమాట, ఒక చిన్న బాటిల్లో, అండ్ డిస్టిల్ వాటర్ కూడా వస్తుంది. ఈ రెండు మిక్స్ చేసుకొని, అది కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు 5 రోజులైతే 5 రోజులు, 7 రోజులైతే 7 రోజులు వాడుకోవాలన్నమాట. ఇది ఆ వాటర్, ఆ పౌడర్ మిక్స్ చేసిన తర్వాత ఓన్లీ ఫ్రిడ్జ్లోనే ఉంచాలి. కఫ్ అండ్ కోల్డ్ ఫీవర్ సిరప్స్ అనమాట. ఇవి ఓపెన్ చేసిన 30 డేస్ వరకు వాడుకోవచ్చు. మాకు ఎలా గుర్తుంటుంది అంటే పెన్తో దాని మీద రాసుకోవాలి. ఒకటి ఏంటంటే గట్టిగా మూత పెట్టుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసరికి మల్టీవిటమిన్ అండ్ ఐరన్ సిరప్స్. ఇవి ఓపెన్ చేశాక 3 to 3 months వాడుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పుడు ఉంది కదండి మేము వాడుకోవచ్చు కదా అనడానికి లేదు. ఇది ఓపెన్ చేశాక 2 నుంచి 3 నెలలు వాడుకోవాలి. ఆ తర్వాత వాడకూడదు. ఎందుకంటే అది డేట్ ఉన్నా కానీ కొన్ని సిరప్స్కి కలర్ చేంజ్ అవుతుంది, అట్లాగే స్మెల్ వస్తుంది. ఇంకప్పుడు వాడకుండా పడేయడం బెటర్ అనమాట. ఇంకా సన్కి మాత్రం ఎక్స్పోజ్ చేయకూడదు. సన్కి ఎక్స్పోజ్ చేసిన సిరప్స్ వాడకూడదు. ఏదైనా కానీ సిరప్ వాడడానికి ముందు షేక్ వెల్ చేయాలి. షేక్ వెల్ చేసిన తర్వాత వాడిన తర్వాత మూత అనేది గట్టిగా పెట్టుకోవాలన్నమాట. సిరప్స్ అనేవి సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చల్లగా ఉన్న ప్రదేశాల్లో పెట్టాలి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.